భూతల స్వర్గాన్ని తలపించే డిజ్నీ థీమ్ పార్క్ ఆరంభోత్సవం చైనాలోని షాంఘైలో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రఖ్యాత కళాకారుల ప్రదర్శనలు, బాణసంచా వెలుగు జిలుగులు ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచాయి. వాల్ట్ డిజ్నీ సంస్థ $5.5 బిలియన్ ఈ డిజ్నీల్యాండ్ను నిర్మించింది. ఏటా 5 కోట్ల మంది సందర్శకులు దీన్ని చూసేందుకు తరలివస్తారని అంచనా. ప్రఖ్యాత వాల్ట్ డిస్నీ సంస్థ చైనాలోని షాంఘై నగరంలో నిర్మించిన డిస్నీ థీమ్ పార్క్ ఆరంభ వేడుకలు అంబరాన్నంటాయి. 3 రోజుల పాటు అట్టహాసంగా డిస్నీ సంస్థ వీటిని నిర్వహిస్తోంది. షాంఘైలో పూర్తిగా పండగ వాతావరణం నెలకొంది. భూతల స్వర్గాన్ని తలపించే డిస్నీల్యాండ్ని వీక్షించేందుకు వేలాదిగా చైనీయులు తరలివస్తున్నారు. డిస్నీల్యాండ్ ఆరంభోత్సవంలో చైనాకు చెందిన అత్యుత్తమ కళాకారులు తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. ఆస్కార్ అవార్డు నెగ్గిన సంగీత దర్శకుడు టన్ డున్, పియానో వాద్యకారుడు ల్యాంగ్ ల్యాంగ్, ప్రముఖ గాయకుడు టన్ వైవై తమ ప్రదర్శనతో ప్రేక్షకులను సమ్మోహనపరిచారు. ఈ ఉత్సవం ప్రారంభం కాకముందు రెడ్ కార్పెట్ పై తారలు తలుక్కున మెరసి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. డిస్నీల్యాండ్ ఆరంభ వేడుకలను చూసి గర్విస్తున్నట్లు షాంఘై పర్యాటక రాయబారి హూజీ వ్యాఖ్యానించారు. ప్రారంభోత్సవంలో సంగీత విభావరి 2 గంటల పాటు జరగ్గా ప్రపంచవ్యాప్తంగా టీవీల్లో ఆ కార్యక్రమాన్ని ప్రేక్షకులు వీక్షించారు. పాప్ స్టార్ జేన్ జాంగ్, హాంకాంగ్ గాయని హకెన్లీ సంగీత ప్రదర్శనలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. It's true that visions are seldom all they see, but if I know you, I know what you do. 就如梦中情景一样无限美好。కళ్లు చెదిరే బాణాసంచా వెలుగు జిలుగులతో ఈ ప్రదర్శన ముగిసింది. ఇవాల్టి నుంచి షాంఘై డిస్నీ రిసార్ట్ను ప్రజల కోసం తెరిచారు. షాంఘై డిస్నీల్యాండ్ను $5.5 బిలియన్ ఖర్చు చేసి వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించింది. ఏడాదికి దాదాపు 5 కోట్ల మంది దీన్ని సందర్శిస్తున్నారని అంచనా వేస్తున్నారు. 2014లో అమెరికా ఫ్లోరిడా రాష్ట్రంలోని ఓర్లాండ్ డిస్నీ పార్కును దాదాపు 2 కోట్ల మంది సందర్శించారు. ఆ రికార్డును షాంఘై డిస్నీల్యాండ్ అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దశాబ్ద కాలం పాటు మంతనాల తర్వాత షాంఘై డిస్నీల్యాండ్ వాస్తవ రూపం దాల్చింది. దీనిని నిర్మించడానికి 5 ఏళ్ల సమయం పట్టింది.